శ్రీ గురుభ్యో నమ. ఈరోజు గురు పౌర్ణమి, ఎంతో విశేషమైన పర్వదినం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అసలైనటువంటి గురువు వ్యాసుల వారు. అటువంటి వ్యాసుల వారికి ప్రధానంగా భక్తిపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమ. మా గురువు గారికి కూడా అనేక దాసోహాలు తెలియజేస్తూ ఇక ఇవాల్టి విషయం చాలా ముఖ్యమైనటువంటిది. ముందుగా నేను మీ విజయవాడ సాయి కృష్ణమాచార్యులు. కుజదోషం అందరికీ దాదాపుగా 4 దశాబ్దాలు 40 సంవత్సరాల నుంచి ఈ కుజదోషం అనేటువంటి విషయంలో 90% మంది రాంగ్ స్టెప్ వేస్తున్నారు. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి వివాహం చెయ్యాలి అని రాంగ్ స్టెప్ వేశారు ఇప్పటిదాకా. ఇది రాంగ్ స్టెప్ అని సప్రమాణ జ్యోతిష్యంలో శ్రీమాన్ తిరుమల నల్లాని చక్రవర్తుల వెంకట వరదాచార్యుల వారు ఈ విషయాన్ని ఖండిస్తూ కుజదోషం ఉన్నవారికి ఇచ్చి వివాహం చేస్తే సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆయన ఉదాహరణగా ఏం తెలియజేశారంటే, కుజుడు యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి వాడు, గొడవలకు కారణమయ్యేటువంటి వాడు కుజుడు. ఆయన కారకతత్వం ఆ విధంగా తెలియజేస్తూ కొన్ని సందర్భాల్లో ఆ కుజుడు ఒకరి జాతకంలో కుజదోషం ఉంటే, మరి మరొకరి జాతకంలో కూడా కుజదోషం ఉంటే, ఇద్దరి జాతకాల్లోనూ యుద్ధానికి ప్రేరేపణ కలిగించేటువంటి ఆలోచనలు ఆసక్తి ఉంటే వాళ్ళిద్దరికి వివాహం చేస్తే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారే తప్ప సక్రమంగా కలిసి ఉండరని. ఒకళ్ళ జాతకంలో కుజదోషం ఉంటే మరి ఒకళ్ళ జాతకంలో కుజుడు యోగించే వారిని తీసుకొచ్చి వివాహం చేస్తే వారిద్దరికీ వివాహ పొంతన కుదిరిస్తే వాళ్ళ జీవితం బాగుంటుందని, దోషం నివృత్తి అవుతుందని తెలియజేశారు. ఇది ప్రాక్టికల్గా కూడా కరెక్ట్గా అనిపిస్తోంది. సహజంగా ఒకళ్ళ జాతకంలో కుజుడు ఇబ్బంది పెట్టేవారైతే మరి ఒక జాతకంలో కుజుడు యోగించే వాళ్ళని తీసుకువస్తే వీరిద్దరికీ వివాహం జరిగితే వాళ్ళ దాంపత్యం బాగుంటుంది. ఒకళ్ళ జాతకంలో ఇబ్బంది పెట్టేవాడు కుజుడై ఉండి మరి ఒకరి జాతకంలోనూ కుజదోషం ఉండి ఇద్దరు జాతకాల్లో దోషాలుండి వారిద్దరికీ వివాహం చేస్తే కొట్టుకుని ఆ దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి, దాదాపుగా విడాకులు దాకా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా 90% మంది ఉన్నారు. అందుకని ఇలాంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం లేని వారు, కుజుడు యోగించే వారిని తీసుకొచ్చి వివాహం చేయండి, వాళ్ళ జీవితం బాగుంటుందని బల్లగుద్ది చెప్పారు సత్ప్రమాణ జ్యోతిష్యంలో. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గ్రహించి కుజదోష నివృత్తి ఉపాయాలు తెలుసుకోండి. ఇక్కడ కూడా కండిషన్స్ చెప్పారు. కుజదోషం దశ అయిపోతే దోషం ఉండదని, దశ కాకపోతేనే కుజదోషం ఉండదని కూడా చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ అందరికీ తెలియజేయాలంటే మా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనాః సుఖినో భవంతు.